నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో పోటెత్తిన ఆలయాలు. తుమ్మలపల్లి మంగరాజు విశ్రాంతి భవనం ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమత్ కాళీ వరప్రసాద్ బాబా ఆశ్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ. తొలి ఏకాదశి సందర్భంగా శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవార్లు. కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం. వీరవాసరంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తొలి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా భీమవరం పట్టణంలోని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం, పంచారామ క్షేత్రం, శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం, గునుపూడి శ్రీ విద్యా గణపతి ఆలయం, శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివార్లను అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 32 మంది విద్యార్థులకు శ్రీ తుమ్మలపల్లి మంగరాజు విశ్రాంతి భవనం ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమత్ కాళీ వరప్రసాద్ బాబా ఆశ్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా మెరిట్ స్కాలర్షిప్స్ ను అందజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భీమవరంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు దాతలు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని, ఇంటర్లో ఈ ఏడాది అత్యధిక శాతంలో ఉత్తీర్ణత సాధించారని, గత దశాబ్ద కాలంగా తుమ్మలపల్లి ట్రస్ట్ ద్వారా విద్య, ఆర్థిక ప్రోత్సాహకాలు అందివ్వడం అభినందనీయమని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు తుమ్మలపల్లి శివ మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డు రాకూడదని, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఇంటర్, డిగ్రీ కళాశాలలో 90% మార్కులతో ప్రతిభ చాటిన 32 మందికి ఒక్కొక్కరికి 2,500 రూపాయల చొప్పున అందజేశామని తెలియజేశారు. వబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, బట్టిప్రోలు శ్రీనివాసరావు, తుమ్మలపల్లి ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచి మార్కులు వచ్చిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలనే ఆలోచనతో మన తుమ్మలపల్లి శివగారి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 27 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. 2,500 రూపాయలకి 30 మంది విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా శివగారి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆ బాబా గారి ఆశీస్సులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి బాగా చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించాలని ఆలోచన చేసి, బాగా చదువుకునే విద్యార్థులకు ప్రోత్సహించినట్లయితే వారు మరింత ప్రయోజనమయ్యే అవకాశం ఉందని ఆలోచన చేసి ఈ చక్కని కార్యక్రమం చేస్తున్నారు. వారికి ఆ బాబా గారి ఆశీస్సులు ఉండాలని, వారికి సహాయంతో పిల్లలందరూ కూడా పైకి రావాలని, మంచి విద్యావంతులు నేర్చుకుని ప్రయోజనం రావాలని కోరుకుంటూ 11 సంవత్సరాల మా ఇంట్లో శాసనసభ
శాసనసభ్యులుగా వచ్చినప్పుడు అయ్యా ప్రభుత్వం వారు జీవో ఇస్తున్నారు, ప్రభుత్వం పర్యవేక్షణ లేకుండా కొంతవరకు తగ్గించుకొని సేవ చేసిన భాగ్యాన్ని ఇస్తున్నారు, కాబట్టి మీరు ఫస్ట్ ఓపీ కానీ చూడాల్సి కానీ వేయతోనే వారిని ఒక చిన్న కాలంతో కోరిన వెంటనే తప్పకుండా సేవ చేసుకో, అది నీకు లభిస్తుంది, తొందరగా చేసుకోండి. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా కేవలం వారి యొక్క మరి చక్కటి మనసుతో సేవ చేసేవారిని ఇంకా ముందు తీసుకెళ్ళాలని ఉద్దేశంతో మనకి అవకాశం ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు అన్ని చోట్ల మంది విద్యార్థులు సుమారు 30 మందికి 20 రూపాయల స్కాలర్షిప్ అందిస్తున్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్తు చాలా ఉపయోగకరం. ఈ ద్వారా ఈ ఇన్స్పైర్ చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. ఇది బాగా హనుమంతకాళి బాబా ఆశీస్సులతోటి వీళ్ళందరూ మంచి చదువులు చదవాలని తుమ్మలపల్లి శివగారు ఆశయాన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి దీనికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు కొత్త రామాంజనేయ గారు విచ్చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారిని తొలి ఏకాదశి సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. అమ్మవారికి శాకంబరీదేవి అలంకరణ చేశారు. నయనాల శెట్టి లీలా దంపతులు అమ్మవారి వెండి పీఠానికి 100 గ్రాములు వెండి బహుకరించినట్లు ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలియజేశారు. శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారు సంకల్పం చేసిన వెండి పీఠానికి బాలా త్రిపుర సుందరి అమ్మవారికి మెంటేవారి తోట వాస్తవులు లీలా సుబ్రహ్మణ్య ప్రసాద్ లీలా గారు వారి దంపతులు అమ్మవారికి వెండి సమర్పించారు. 100 గ్రాములు వెండి సమర్పించారు. నయనాశెట్టి లీలా సుబ్రహ్మణ్య ప్రసాద్ లీలా గారు, నయనాశెట్టి లీలా సుబ్రహ్మణ్య ప్రసాద్ లీలా గారు దంపతులు అమ్మవారికి 100 గ్రాముల వెండి ఆలయ కమిటీ వారికి అందజేశారు. అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి ఆ వెండి పీఠానికి సహసాగా అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ రోజున మరి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అలాగే మార్చెట్టి తాతారావు గారు సత్యకుమార్ దంపతుల చేత వారి సౌజన్యంతో అమ్మవారికి శాకాంబరి అలంకరణ, అలాగే నంద్యాల రవణమ్మ గారి దంపతులు చేత ప్రధానంగా స్వామివారికి సత్యనారాయణ వ్రతాలు, అలాగే మరి వ్రతానికి సహకరించి దాతలంతా కూడా పేరు పేరున ఆ స్వామి ఆశీస్సులను కోరుతున్నాం. అలాగే ఏ సంకల్పం చేసినా దాతలు అందరూ ముందుకు వచ్చి మీ సహసాగాలు అందిస్తున్నారు. అందులో భాగంగా మెంటేవారి తోట వాస్తవులు తోట సురేష్ గారి దంపతులు, అలాగే గట్లపల్లి రమేష్ గారు, అలాగే తేజ గారు మరియు యాత్ర శ్రీనివాస్ గారు, అలాగే దాతలు మరి ఎవరైతే వ్రతం చేసుకున్నారో వారికి మరి చీర అమ్మవారికి మొత్తం కింద చీర దాత సహకరించారు. వారు ఎవరైతే వ్రతం కూర్చున్న వారు అందరూ కూడా వారు చీర ఇవ్వడం జరుగుతోంది. దాతలందరూ కూడా వారి సహసాన్ని ఉన్నారు. అలాగే ఉంగరాల బాబురావు గారు వీళ్ళందరూ సహకారంతో మరి మొత్తం ఎవరైతే కూర్చున్నారో వ్రతంలో వాళ్ళకి చీరలు అందజేశారు. అలాగే ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతల భక్తుల సహకారంతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. అలాగే పురోహిత కాశీపట్ల మనసమ్మ గారు ఆధ్వర్యంలో వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా జరిగింది. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి గోలాకాశంలో శాకాంబరీ దేవిగా విశేషంగా అలంకరణ జరుగుతుంది. కోపల్ల వాస్తు కిరణ్ గారు వారు ఎంతో విశేషంగా అలంకరించారు. మరి మార్చెట్టి తాతారావు గారు దంపతుల వారి సౌజన్యంతో మరి అలంకరణ జరిగింది కాబట్టి భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి చాలా విశేషమైనటువంటి తొలి ఏకాదశి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మన మెంటేవారి తోటలో వేయించేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఆలయ కమిటీ వారు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వ్రతాల్లో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. మరి ఇవాటి నుంచే కూడా పద కాలంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కాబట్టి పండుగలన్నీ కూడా ఎక్కడి నుంచే వరలక్ష్మి వ్రతమైన, వినాయక చవితి అయినా, అలాగే దసరాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా పండుగల ప్రారంభం అయ్యేటువంటి శుభవేళ దక్షిణాయన ప్రారంభంలో ఎవరైతే ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పి ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకొని వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కనకరాణ కోరుతున్నాం.
భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన వీరవస్త్రంలో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షుడు కొల్లేపర శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ది సాధ్యమని, కూటమి ప్రభుత్వం తొలి ఏడాది కాలంలో అమలు చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను స్థానిక ప్రజలకు వివరించారు. ఏపీ మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా P4 పథకం ద్వారా పేదలను సంపన్నులు చేసేలా అభివృద్ది ప్రణాళికను అమలు చేస్తున్నారని, ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నారని వివరించారు. నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ దాసరి శ్యాంచంద్ర శేషు మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, చంద్రబాబు పాలనలో ఏడాదిలోనే అమరావతి, పోలవరం పనులు శరవేగంతో ముందుకు సాగుతున్నాయని, విశాఖకు అంతర్జాతీయ కంపెనీలతో పెట్టుబడులకు శ్రీకారం చుడుతున్నారని, నిరుద్యోగులకు DSC ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, జిల్లా అధికార ప్రతినిధి వీరవల్లి చంద్రశేఖర్, వీరవాసరం మండల కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, గ్రామ కమిటీల నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చా మేడం గారు ఓకే పార్టీకి తప్ప రెండో పార్టీ వంక చూడరు మీకు ఉందా పెన్షన్? 3000 ఇచ్చేవారండి. 3000 ఇప్పుడు 4000 ఇస్తున్నారు. పొద్దున్న లెగ్గొట్టి ఇస్తున్నారు. ఆ ఇచ్చిన వాళ్ళని అలా కూర్చొని తింటున్నానండి. చాలా బాగుందండి. ఈ పరిపాలన అందరికీ అన్ని పథకాలు వర్తిస్తున్నాయి. అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి. రైతు భరోసా టయానికి వస్తున్నాయి. పరిపాలన చాలా చాలా బాగుందండి. రోడ్లు అన్ని బాగా వేస్తున్నారు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు అధ్యక్షులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి పరిపాలన ఎలా ఉంది అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో సుపరిపాలన తొలిగానే అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపుగా ఇది 4 రోజులైంది. ఈ రోజున మనం భీమవరం మండలం వీరవాసరంలో ఈ కార్యక్రమం చేపట్టడం, ఇక్కడికి మరి అబ్జర్వర్గా దాసరి శేషు గారు, అలాగే ఇక్కడ ఎంపీపీ గారు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, అలాగే మరి మన సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ మీ అందరినీ కోరేది ఒకటి, మనం అవును వెళ్తున్నాం అడుగుతున్నాం అది కాదు, ప్రతిదీ కూడా ఏదో ఒక 10 ఇళ్ళు తిరగడం కాదు. ఇక్కడ చాలా బాధ్యతగా ఒక క్లస్టర్ వేయటం జరిగింది, ఒక యూనిట్ వేయటం జరిగింది, ఒక బూత్ వైజ్ వేయటం జరిగింది, KSS వేయటం జరిగింది. అంటే KSSలో దాదాపుగా 30 మంది కదా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక బాధ్యత అప్పచెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, మనం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా క్లస్టర్ కావచ్చు, యూనిట్ కావచ్చు, బూత్ కావచ్చు, KSSలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో మమేకమయ్యి ఏదో ఒకళ్ళో ఇద్దరో చేసి 4 ఇళ్ళు అడిగి వెళ్ళిపోవడం కాదు. మనం గతంలో కూడా భవిష్యత్తు గ్యారెంటీ, రాష్ట్రానికి ఇదేమి కర్మ ఎన్ని చేయడం జరిగింది. అప్పుడు కూడా భవిష్యత్తు గ్యారెంటీ కూడా బాగా షూరిటీ అన్నదానికి కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఇబ్బందులు ఏమున్నాయి, 5 సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో, ప్రతి మహిళ ఎలా కన్నీరు కార్చిందో మనం చూసాం. అవన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు ఏవైతే సూపర్ 6 పథకాలు పెట్టారో మహిళల కోసం అయిన కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, అన్నీ కూడా ఒకటిగా అమలు చేస్తూ మళ్ళీ ఈ రోజున ప్రతి మహిళ వెలుగు చూడాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం కూడా వెళ్ళినప్పుడు కూడా ప్రతి మహిళ ఇప్పుడే ఒక వృద్ధురాలు చాలా కూర్చుంటే లెగలని ఆవిడ చెబుతుంది, లేపి మరీ మాకు డబ్బులు ఇస్తున్నారమ్మా 4000, నాకు 2 పిల్లలు చూడటం లేదు, దాంతోనే నేను బతుకుతున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలని ఆవిడ చెప్తుంది పెద్ద ఆవిడ. అలా ఎంతోమంది మనం చెప్పడం చూస్తున్నాం. మనందరం కూడా ఒక బాధ్యత గల పదవుల్లో ఉన్నాం. నాయకులందరూ కూడా ఇందులో మమేకం అయ్యి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒక యాప్ ద్వారా వాళ్ళ గుర్తించి వాళ్ళ అవసరాలకు ఏవైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వెంటనే అది మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేసి చేసినట్టయితే వాళ్ళ ఇబ్బందులు తీర్చి గతంలో మనం ఎలా చేసామో
5 ఏళ్ళు మన ప్రజల్లో ఎలాగున్నామో, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, గుర్తింపు ఉన్నది అందరికీ మనకు తెలుసు. ఈ రోజును కూడా మనం అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు తెలుసుకుని మళ్ళీ దాన్ని పరిష్కరించే విధంగా ఇక్కడున్న నాయకులందరూ కూడా మనందరం కూడా పనిచేయాలని. మరి అంతేకాకుండా ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నాం. ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద ఈ రోజున మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఇంటికి ఏదైతే హామీ ఇచ్చామో తల్లికి వందనం, ఆ తల్లికి వందనాలు అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని దీవించారు. అందులో భాగంగానే సూపర్ 6 మేము హామీ ఇచ్చాము, అవన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నామమ్మా. ఈ రోజున కుటుంబంలో 6 మంది పిల్లలుంటే 6 మందికి కూడా మేము 15,000 చొప్పున వేసాం. 5 ఉంటే 5 మంది పిల్లలుంటే 5 మంది పిల్లలకి వేసాం. 4 పిల్లలుంటే 4 పిల్లలకి వేసాం. 3 పిల్లలుంటే 3 పిల్లలకి వేసాం. 2 పిల్లలుంటే 2 పిల్లలకి వేసాం. ఒక్కరుంటే 1 బిడ్డకు కూడా వేసాం. ఈ రోజున ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా మేము తల్లికి వందనం ఇస్తామనేసి హామీ ఇచ్చాం సూపర్ 6లో. అలాగే వేయటం జరిగింది. మీరందరూ కూడా దీవించి కూడా మీ హృదయాల్లో కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా. వీరాసం గ్రామంలో సుపరిపాలనలో తొలిగా అడుగనే కార్యక్రమం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతాలక్ష్మి గారు మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అర్హులైన వారు అందరికీ అందుతున్నాయా, ఎవరికైనా అందకపోతే వారి యొక్క పేర్లు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మైటీడీపీలో యాప్లో కూడా అన్నీ కూడా ఫార్వర్డ్ చేసి ఈ సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికీ పథకాలు అందుతున్నాయని చెప్పి కూడా వారు చెప్పడం జరుగుతుంది. అంతకుముందు గత 5 సంవత్సరాలను డిఎస్సి ఒక్కసారి కూడా నిర్వహించలేదు. అది చంద్రబాబు నాయుడు గారు రాగానే నిర్వహిస్తానని హామీ ఇచ్చి తొలి సంతకం దాని మీదే చేయడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అది ఎన్నో విమర్శలకు భావించింది. అలాగే 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో అది ప్రధాన ప్రచారాస్త్రం కూడా అయింది. మరి దాన్ని కూడా రద్దు చేస్తామని తెలియజేసిన చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల్లోనే దాన్ని రద్దు చేసినట్టుగా ప్రకటించడం జరిగింది. అలాగే పేదలకి 5 రూపాయలకి టిఫిన్లు భోజనాలు పెడుతున్న అన్నా క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం మూసివేస్తే చంద్రబాబు నాయుడు గారు రాగానే వాటిని పునరుద్ధరించడమే కాకుండా వాటి సంఖ్యను కూడా పెంచడం జరిగింది. రైతులు ధాన్యం పండించిన తర్వాత కొనుగోలు చేసినటువంటి 24 గంటల లోపే రైతుల ఖాతాల్లోకి వారి యొక్క నగదును జమ చేయటం కానీ, దాంతోపాటు అనేక రకాలైనటువంటి 90% తోటి డ్రిప్ ఇరిగేషన్ కానీ, 80% తోటి డ్రోన్స్ కానీ, ఇవన్నీ సబ్సిడీల మీద పరికరాలు ఇవ్వటం కానీ రైతుల కోసం కానీ, మరో పక్కన శ్రామికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం కానీ ఈ రోజున దాదాపు 206 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే మరి పేదవాడికి భోజనం పెట్టడం కానీ, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రధానమంత్రి గారు వేసినటువంటి డబ్బుల్ని జత చేసి అన్నదాత సుఖీభావ కింద రైతుల ఖాతాల్లో కూడా ఈ యొక్క ఇస్తానన్నటువంటి డబ్బులు వేయటం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని మరింతగా ఆస్వాదించి ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ఈరవాసం మండలం 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి గ్రామం చేర్చడం జరుగుతుంది. అలాగే ఈ ఈరవాసం గ్రామంలో ఇంటింటికి తిరిగి వాళ్ళ బాగోగుల్ని తెలుసుకోవడం జరిగింది. ప్రతి వారు కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళకి గ్యాస్ బండ్లు కూడా ఫ్రీగా పడుతున్నాయని తెలియజేశాం. అలాగే ఆగస్టులో ఫ్రీ బస్ కూడా ఇస్తామని మేము తెలియపరుస్తున్నాం. సమైక్య భారతావని కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ జిల్లా కార్యదర్శి అల్లూరి సాయి దుర్గరాజు అన్నారు. ఆదివారం బీజేపీ భీమవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాన్ని రాయలంలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహం వద్ద నిర్వహించారు. ముందుగా ముఖర్జీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయి దుర్గరాజు మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధన కోసం అంకిత భావంతో ముందుకు సాగారని అన్నారు. బీజేపీ భీమవరం పట్టణ తూర్పు పడమర విభాగాల అధ్యక్షులు అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాదరావు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ప్రధాని ఒకే రాజ్యాంగం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయమని అన్నారు. కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించారని, దేశ విభజన బెంగాల్ విభజనను ముఖర్జీ వ్యతిరేకించారని, ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే ప్రధాని అంటూ ఏక్ భారత్ అనే నినాదంతో అందరినీ ఒకే తాటిపై తీసుకురావడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి ముఖర్జీ అని అన్నారు.
పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఆలమూరి మల్లికార్జునరావు, కెల్లా సూర్యచంద్రరావు, చదలాడి విజయభాస్కర్, నాగబత్తుల రాజేంద్ర, మల్లుల గంగాధర్రావు, పచ్చిగోళ్ల వెంకటేశ్వరరావు, కెల్లా లక్ష్మణరావు, ఎస్కే బాజీ, అందే త్రిమూర్తులు, జీవీఎస్ గుప్తా, గాదంశెట్టి వెంకటేశ్వరరావు, గండికోట వెంకన్న, సాయికృష్ణ, మురళీకృష్ణ, నేరెళ్ల కోటేశ్వరరావు, పెద్దెట్టి సుబ్బారావు, గొట్టుముక్కల సుబ్రహ్మణ్యం రాజు, చీరే బ్రహ్మానందం, నున్న సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసంఘ వ్యవస్థాపకులైనటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ భీమవరం పట్టణ సెంట్ల అధ్యక్షతన మరి ఇంత పెద్ద గొప్పగా చేసుకోవడం చాలా సంతోషకరం. మరి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి గురించి పెద్దలు చెప్పారు. ఆయన చిన్న వయసులోనే ఛాన్సలర్ అయ్యి చిన్న వయసులోనే రాజకీయ వ్యవస్థలో అడుగుపెట్టి మరి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చి జనసంఘాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ దేశంలో అనేక ప్రణాళికలు ఈ రోజున తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ నిజాయితీ అయిన పరిపాలన మన ముందు ఉంచున్నారంటే ఈ రోజున ఆయన పెట్టిన ఫస్ట్ జనసంఘ పార్టీ యొక్క ఆశయాలు ఏటోనే అట్లా ముందుకు నడిపిస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇటువంటి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. గ్రామాన్ని కూడా శ్యాంప్రసాద్ గారి ముఖర్జీ ఆశయాలని అలాగే నరేంద్ర మోడీ గారి పరిపాలనని కూడా మన అందరం ఇప్పటికే ముందుకు తీసుకెళ్తాం, ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే 370 ఆర్టికల్ ఏదైతే రద్దు చేసామో రద్దు చేయడమే ఆయనకి ఇచ్చిన గొప్ప నివాళులని ఈ రోజున మనందరం గర్వించబద్ద విషయం. అలాగే నిన్న కాక మొన్న అల్లూరి సీతారామరాజు మనం జయంతి చేసుకున్నాం. వీళ్ళందరూ బ్రిటిష్ కాలంలో స్వతంత్ర పూర్వం బలిదానం అయిపోయిన వ్యక్తులైతే శ్యాంప్రసాద్ ముఖర్జీ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన నల్ల జాతీయులు ఎవరైతే మన పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో బలిదానం అయిపోయిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఆయన్ని అందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. పేరున భారత జాతికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పూర్తి ప్రదాత అయిన శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు రోజు భారతీయ జనతా పార్టీ భీమవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాయలంలో శ్యాంప్రసాద్ విగ్రహం వద్ద ఆయన వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో ఆయన పారిశ్రామిక శాఖ మంత్రిగా 2 సంవత్సరాలు పనిచేసిన కాలంలో పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చడంలో భాగంగా రోజు ఏర్పడిన హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్, చిత్తరంజన్ రైల్ ఇంజన్ కర్మాగారం, అలాగే సింద్రా ఎరువుల కర్మాగారం ఆయన హయాంలోనే పొడు పోసుకున్న కర్మాగారాలు అయ్యి నేటికి కూడా ఈ మన భారతదేశ పారిశ్రామిక రంగంలో ఒక విప్లవం సృష్టించాయి. అలాగే ఆయన తర్వాతకి కాశ్మీర్ విషయంలో నెహ్రూ లియాఖత్ అలీఖాన్ ఒప్పందం విధానాలకు వ్యతిరేకంగా ఆయన మంత్రి పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసి బయటికి వచ్చి భారతీయ జనసంఘ్ అనే పార్టీ ఏర్పాటు చేసి దాన్ని ఆ రోజు ఆర్టికల్ 370 ఏదైతే ఉందో కాశ్మీర్ వెళ్ళాలంటే పర్మిట్ ఉండాలని చెప్పని ఈ దేశంలో 2 ప్రధానమంత్రులు, 2 జెండాలు, 2 రాజ్యాంగాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన వెళ్ళిన క్రమంలో ఇక్కడ కాశ్మీర్ వెళ్ళాలంటే మేము పర్మిట్ అవసరం లేదని చెప్పి ఆయన వెళ్ళిన వ్యక్తి తిరిగి రాకుండా బలిదానమైన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. అటువంటి మహానుభావుని స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి ఘనంగా ఇక్కడ కార్యకర్తలతోటి నాయకులతోటి అలాగే కూటమి నాయకులతోటి కార్యకర్తలతోటి కూడా ఘనంగా ఇక్కడ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పశ్చిమ బెంగాల్లో జన్మించి ఆయన ఆ కాలేజీలో చదివి ఆ కాలేజీకి వైస్ ఛాన్సలర్గా పదవిని అలంకరించి అప్పుడు ఉమ్మడి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మంత్రిగా చేసి తదుపరి కాంగ్రెస్ నాయకత్వంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసి మంత్రి పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతదేశంలో ఒక జెండా ఉండాలి, ఒకే ప్రధాని ఉండాలి, ఒకే రాష్ట్రపతి ఉండాలి ఆయన నిదానం అది. ఆనాడు 370 ఆర్టికల్ పెట్టకూడదని చెప్పి నెహ్రూ గారి మీద తిరుగుబాటు చేస్తే నేను ఇప్పుడు కాశ్మీర్ వెళ్తున్నాను, నన్ను ఏం చేస్తారో చేసుకున్నానని చెప్పి కాశ్మీర్ వెళ్ళిన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని ఆ రోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో ఆయన 4 రోజులకే చనిపోయారు అనే విషయాన్ని తెలియజేశారు. కానీ ఈ రోజు వరకు ఈ 70 సంవత్సరాల వరకు కూడా అది ఏమైందో కూడా తెలియదు. మరి అటువంటి మహానాయకుడిని మనం భారతీయ జనతా పార్టీ మూలలో జనసంఘ పార్టీ నుంచే ఉద్భవించినాయని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ అందరూ కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి కోరుకుంటూ తొలి ఏకాదశి సందర్భంగా భీమవరం వంటంలోని శంకా వెంకటరత్నం శారదా నిలయంలో 100 మంది మహిళలచే శ్రీమన్నారాయణీయం
సంపూర్ణ పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సంకా శారద, తాళ్లూరి లక్ష్మిలు మాట్లాడుతూ శ్రీ శృంగేరి పీఠాధిపతులు పరమానుగ్రహంతో తమ సంస్థ గురువులు కొండూరి పద్మావతి శుభాశీస్సులతో సౌందర్యలహరి, శివానందలహరి, ఆర్య ద్విసతి, మోక పంచసతి, శ్రీమన్నారాయణీయం స్పష్టంగా దోషరహితంగా రాగయుక్తంగా నేర్చుకునే విధంగా ధార్మిక మూలాలను సాధన చేసిన తెలుగు రాష్ట్రాల్లోని తమ సభ్యులచే ఈ పారాయణం కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. మహిమాన్వితమైన భక్తిరసపూరిత గ్రంథం పారాయణం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, స్వామి సాక్షాత్కారం కలుగుతుందని 1800 శ్లోకాలతో ఉన్న ఈ గ్రంథ పారాయణం ఏకదాటిగా స్తుతించామని తెలియజేశారు. అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నోలి ప్రేమలత, శేశెట్టి ధనలక్ష్మి, రేవతితో పాటు సత్సంగం సభ్యులు పాల్గొన్నారు. శృంగేరి పీఠాధిపతులు ఉభయ జగద్గురువులు ఆశీర్వచనంతో అనుగ్రహంతో మా గురువుగారు శ్రీ కొండూరి పద్మావతి గారి అనుగ్రహంతో మేమందరము కూడా శ్రీ భట్టతిరి గారు రచించినటువంటి భాగవత సారాన్ని అందించినటువంటి శ్రీమన్నారాయణీయము అనేటువంటి గ్రంథాన్ని కేరళలో నిత్య పారాయణ గ్రంథంగా ఉన్నటువంటి అద్భుతమైన గ్రంథం, ఆరోగ్య ప్రదాత. ప్రతి శ్లోకము కూడా, అందులో ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా అత్యద్భుతమైన మహిమ కలిగినటువంటి స్తోత్రము. అలాంటిది కేరళలో ఉన్నది. ఈ మధ్యకాలంలో మన ఆంధ్రనాట కూడా అందరికీ ప్రచారంలో ఉంది. ఈ విధమైనటువంటి శ్రీమన్నారాయణీయాన్ని మేము గురువుల అనుగ్రహంతో మేమందరము నేర్చుకొని ఈరోజు మొట్టమొదటిగా సంపూర్ణ నారాయణీయం పారాయణం చేస్తున్నాము. అది కూడా ఈరోజు యొక్క శుభదినం తొలి ఏకాదశి, స్వామి యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి ఈ మొదటి రోజు. ఆ రోజున ఏకాదశి రోజు ఉపవసించి భగవంతుని యొక్క సన్నిధానంలో సమీపంగా ఉపవసించడం, దగ్గరగా వసించడానికి చక్కని అవకాశంగా మేము భావించి, ఆ భగవత్ ప్రేరణగా భావించి మేమందరము కూడా ఈరోజు శ్రీమన్నారాయణీయం మొట్టమొదటిగా సంపూర్ణంగా పారాయణ చేస్తున్నాం. ఇది అందరూ నేర్చుకోదగినది, అందరూ వినవచ్చు. పరిస్థితుల్లో కూడా చక్కని ఉపశమనం కలిగేటువంటి విధంగా ఆ శ్లోకాన్ని, దానిలో ప్రత్యేకంగా అన్ని శ్లోకాలు మంచివి, ఇంకా ప్రత్యేకంగా ఒక 8వ దశకంలోని 13వ శ్లోకం ఒకటి మాత్రం అస్మిన్ పరాత్మన్ అనుపాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధివాతాలయ వాస విష్ణు. ఈ శ్లోకాన్ని మీరు పఠించినా సరే, లేదు యూట్యూబ్లో వచ్చేటువంటి షార్ట్స్ పెట్టుకున్న ఆ యొక్క రోగికి ఎంతో అత్యంత ఉపశమనం కలుగుతుంది. వాళ్ళకి అలాంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి. అందువలన అందరి అనుభూతితోనే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ నారాయణం అందరూ కూడా నేర్చుకోవచ్చు. అవసరానికి ఎవరికైనా ఒక మంచి శుభకామనగా మనం వాళ్ళకి బాగాలేదు అనుకుంటాం, వాళ్ళకి ఒక పండు పువ్వు ఇవ్వడం కాదు, ఈ శ్లోకాన్ని పంపించండి. చక్కగా వాళ్ళకి మీరు ఎంతో సహకరించిన వాళ్ళు అవుతారు. అందరూ పలకడం మీరు వింటున్నారు. ఇది అంత బాగా అందరూ కూడా పలకడం, ఈ విధంగా నేర్చుకుని ఆన్లైన్లో అందరూ నేర్చుకుని వేపుల నుంచి కూడా, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, విజయనగరం నుంచి, వైజాగ్ నుంచి, తుని నుంచి అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఈ సంపూర్ణ నారాయణీయంలో పాల్గొన్నారు. ఆ విధమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని మేము పొందుతున్నామని సవినయంగా మనవి చేసుకుంటున్నాం. ఇవాళ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మా గురువుగారైన సంకా శారద గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో బాగా నిర్వహిస్తున్నారండి. ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చి ఆవిడ ఎంతో కృషితో ఈ కార్యక్రమాన్ని 3 ఏళ్ల నుంచి అనుకుంటున్నారండి. మా కొండూరి పద్మావతి అమ్మగారని మాకు హైదరాబాద్లో ఆవిడ మెయిన్ గురువుగారండి. ఆ గురువుగారి దగ్గర మా మేడం గారు ఎంతో చక్కగా ఆవిడ సంగీతం పరిజ్ఞానం కూడా ఉండబట్టండి ఈ విధంగా మా అందరికీ నేర్పారు. నేర్పిన దాన్ని ఆవిడ ఇలా సార్థకం చేసి మాకు కూడా ఎన్నో విధాలు ఇది ఉపయోగపడుతుందండి. అది అందరితో కూడా పారాయణం చేయించి మాకెంతో ఆవిడ సహకరిస్తున్నారు. ఆవిడకి మా ధన్యవాదాలండి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా
శ్రీమన్నారాయణి అంటే ఇది భాగవతం మొత్తం చదవక్కర్లేదండి. ఈ ఒక్క గ్రంథం చదివితే సరిపోతుంది. 100 దశకాలు అంటే 1030 దగ్గరగా శ్లోకాలు. ఈ ఒక్క శ్లోకాలు పారాయణం చేస్తే చాలు, మనం భగవద్ గ్రంథం అంతా చదివేసి భాగవత గ్రంథం అంతా చదివినట్టే. అలాగే అది చదివితే ఎంతటి మహిమ ఉందో అంతకన్నా ఎక్కువ మహిమ అండి. ఇది రచించిందే ఆయన వాత రోగం తగ్గించడం కోసం అని చెప్పని ఆ గురువయ్యూరప్ప ఎదురుకుండా కూర్చొని రోజుకు ఒక దశకం రచించి దాన్ని స్వామి సమర్పించిన వెంటనే ఆయనకి ఆ రోగం తగ్గిపోయింది. అలాగే మనకు కూడా ఎటువంటి రోగం అంటే వాత రోగం అనే కాదు, ఎటువంటి అనారోగ్యం ఏర్పడినా కూడా ఈ ఒక్క శ్లోకం ఇందాక చెప్పాం కదా, ఆ శ్లోకాన్ని ఒక్కటి పారాయణ చేస్తే చాలు. అది చేసిన తర్వాత చాలామందికి అంటే ఇంచుమించు మనకి హోప్లెస్ అన్న వాళ్ళు కూడా బ్రతికి బయటపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ భాగవతం సంక్షిప్త భాగవతం అంటారండి. కాకపోతే ఇందులో కృష్ణుడు లీలలే కాకుండా ఆయన దశావతారాలే కాకుండా భక్తులు ధ్రువుడు, ప్రహ్లాదుడు, అలాగే గజేంద్రుడు, మార్కండేయుడు అందరి భక్తుల లీలలు కూడా ఉంటాయండి దీనిలో. దానివల్ల ఏంటంటే మనకి చాలా మనం అంత భాగవతం 3 గ్రంథాలు చదవకపోయినా, పోతన గారి భాగవతం చదవకపోయినా ఇది పూర్తిగా చదివితే చాలా ఆనందంగా ఉంటుందండి. విని మేమే చాలా ఇదిగా ఆనందపడుతూ చదువుతున్నాం, నేర్చుకుని చాలా బాగుందండి ఇది. సునకాల నుంచి మనుషులకు వ్యాపించే ర్యాబిస్ వ్యాధిని టీకాలతో అరికట్టవచ్చని పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ సుధీర్ బాబు అన్నారు. ఆదివారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలోని ప్రాంతీయ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ర్యాబిస్ వ్యాధి నివారణకు కుక్కలకు ఉచితంగా టీకాలు వేశారు. సుధీర్ మాట్లాడుతూ రేబిస్ వ్యాధి ప్రాణాంతకమైన వ్యాధి అని, ఆ వ్యాధి కుక్కల నుంచి వ్యాపిస్తుందని అన్నారు. జిల్లా జంతు సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ వ్యాధిని నివారించేందుకు ప్రతి కుక్కకు యాంటీ రేబిస్ టీకాలను వేయించారని అన్నారు. ఈ టీకా పశు వైద్యశాలలో ఉచితంగా వేస్తారని చెప్పారు. పశువుల ఆసుపత్రి సహాయ సంచాలకులు డాక్టర్ జైకర్ జాన్సన్, డాక్టర్ పుండరి బాబు, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ లలిత, గోరక్ష అధ్యక్షులు శంకరదాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు మనం జూనోసిస్ డే, ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనకి మనుషుల నుంచి, పశువుల నుంచి, జంతు పక్షాదుల నుంచి మనుషులు సంక్రమించే వ్యాధుల్ని జూనోసిస్ వ్యాధులు అంటారు. వీటి విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జూనోసిస్ డే అనేది మనం జరపడం జరుగుతుంది. అయితే ఈ జూనోసిస్ డే మనకి ఎన్నో బ్యాక్టీరియా వ్యాధులు, ఎన్నో వైరస్ వ్యాధులు, మొత్తం ఎన్నో రకాల వ్యాధులు మరి మనకి పశుపక్షాదుల నుంచి, జంతువుల నుంచి మన మనుషులు సంక్రమిస్తాయి. వీటికి కొన్ని వాటిలో అయితే మనకి వైద్యం కూడా లేదు. ఇప్పుడు మనకి అధికంగా వచ్చేది రేబిస్ వ్యాధి. అంటే మనకి కుక్కల నుంచి కానీ, పిల్లల నుంచి కానీ, గబ్బిలాల నుంచి కానీ వీటి నుంచి మరి ఈ యొక్క రేబిస్ అనేది మనకు మనుషులకు సంక్రమిస్తే మనం దానికి వైద్యం చేసుకోవడం కూడా మనకి అవకాశం లేదు. నివారణ ఒకటే మార్గం. కాబట్టి మనకి ఈరోజు ఈ యొక్క అవేర్నెస్లో భాగంగా మనం పశుపక్షాదులకు అన్నిటికి, ముఖ్యంగా కుక్కలకు, పిల్లలకు మరి ఉచితంగా ర్యాబిస్ టీకా వేసి ఆ యొక్క ర్యాబిస్ వ్యాధి అనేది రాకుండా మన నివారణకు మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రపంచ జూనోసిస్ దినోత్సవ సందర్భంగా ఇలా మన భీమవరం ప్రాంతంలో ప్రభుత్వ పశు వైద్యశాలలో వీధి కుక్కలకి, పెంచుకున్న కుక్కలకి యాంటీ ర్యాబిస్ వేయడం చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఈ యాంటీ ర్యాబిస్ ఏంటంటే ఇదివరకు చాలా ఎక్కువగా ఉండేది ర్యాబిస్ అనేది. ఇప్పుడు ఆ ర్యాబిస్ వైరస్ని నియంత్రించడానికి డాక్టర్స్ అందరూ చాలా ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే వీధి కుక్కలకు కూడా ర్యాబిస్ వైరస్ వేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయమని మేము డాక్టర్స్ని కోరుకుంటున్నాము. మనందరికీ మానవత్వంతో కొన్ని పని, మూగజీవాలుగా అవి మనకి ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు గేదెలు కానీ, ఆవులు కానీ, ఇంకోటి కానీ వేసి జంతువు కూడా మామూలుగా కొడుతుంది. అటువంటి జంతువులకు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ ద్వారా అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నారు. నిజంగా ఇక్కడ మరి ఈ జంతు ప్రేమికులు ఎంతోమంది చూస్తున్నాం. వాళ్ళు తన ఇంట్లో తమ సంతానంలాగా ఈ కుక్కల్ని పెంచుకోవడం అనేది నిజంగా వాళ్ళు చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను. మరి ఇవాళ గవర్నమెంట్ జూనోసిస్ డే అని పెట్టింది వరల్డ్ వైడ్. ఇవాళ ప్రపంచంలో కుక్కలకి ర్యాబిస్ ఇంజెక్షన్ చేయాలనే సంకల్పంతో చేస్తున్నారు. అయితే ఇది నిరంతర ప్రక్రియగా ఉంది. ఇవాళ ఒక్కరోజు కాదు, నిరంతరంగా వీళ్ళు చేస్తున్నారు. పశువుల హాస్పిటల్, భీమవరం ప్రాంతీయ పశువుల ఆసుపత్రి వారు, అలాగే వీరవాసరం, ఇలా అన్ని గ్రామాల్లోనూ కూడా జరుగుతుంది, అన్ని పట్టణాల్లో. మరి ముఖ్యంగా మనం
ఆరోగ్యాన్ని ఈ పిల్లల విషయంలో జాగ్రత్తగా జంతువులు పాటించాలని మరి దినోత్సవాన్ని సక్సెస్ చేస్తున్నారు. అలాగే అనేది మరి నిజంగా చాలా ముఖ్యమైన దినం. ఎందుకంటే పశువులు మనం పెంచుతూ ఉంటాం, వాటికి రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. అన్ని జబ్బుల్ని మనం కంట్రోల్ చేయలేము. సో కొన్ని వైరస్ జబ్బులకి టీకాలు ఉన్నాయి, మనుషుల్లో అయినా జంతువులైనా. టీకాలు వేయించుకున్నట్టయితే మన పశువుల యొక్క భయంకరమైన జబ్బుల నుంచి రాకుండా మనం కాపాడవచ్చు. ఎస్పెషల్లీ రేబీస్ మనిషికి వచ్చినా జంతువు వచ్చినా మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టండి మనం రక్షించలేము. సో దీంతోపాటు కుక్కలకి ఇంకా మీకు వైరల్ డిసీజ్ ఏమొస్తాయంటే లెప్టోస్పైరోసిస్ ఒకటి బ్యాక్టీరియల్ డిసీజ్ వస్తుంది, నెక్స్ట్ ఇన్ఫ్లుయెంజా వస్తుంది, అలాగే ఇన్ఫెక్షనస్ కెనైన్ హెపటైటిస్ అని ఇవన్నీ రావడం జరుగుతుంది. వీటన్నిటికీ టీకాలు ముఖ్యం. మొదటి పుట్టిన 2వ నెల నుంచి టీకాలు వేయించుకోండి. కెనరా బ్యాంక్ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఆవరణలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల పాలకవర్గ కార్యదర్శి గాదిరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా కెనరా బ్యాంక్ చేస్తున్న కార్యక్రమం స్ఫూర్తిదాయకమని అన్నారు. కళాశాల ఆవరణలో సుమారు 100 మొక్కలు నాటినట్లు మోజెస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డీజీఎం, ఏజీఎం, మేనేజర్లు, సిబ్బంది, డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ సభ్యులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఫౌండేషన్ డే సందర్భంగా 900 ప్లాంట్స్ వివిధ సంస్థలకు డొనేట్ చేయడం జరిగింది. అదే భాగంలో మన డిఎన్ఆర్ కళాశాలకు వాళ్ళు కెనరా బ్యాంక్ వాళ్ళు 100 ప్లాంట్స్ డొనేట్ చేయడం జరిగింది. సో ఈరోజు అదే ప్లాంటేషన్ ప్రోగ్రాము వాళ్ళ యొక్క ఫౌండేషన్ డే సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా మన యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే కెనరా బ్యాంక్ సిఎండి గారైన సత్యనారాయణ రాజు గారు ఈ డిఎన్ఆర్ కాలేజ్ ప్రొడక్ట్ ఆయన. సో నిజంగా ఆయన ఈ కాలేజీ యొక్క ఎల్యూమిని అవటం, ఈ ప్రాంత వాసులు అవటం కూడా నిజంగా మా కాలేజీ తరఫున భీమవరానికి ఎంతో గర్వకారణం. ఆయన ఈ చేసిన ఈ సేవా కార్యక్రమాలకి ఆయనకి ప్రత్యేకంగా సిఎండి సత్యనారాయణ రాజు గారికి, అలాగే ఇక్కడ ఉన్న డీజీఎం, ఏజీఎం గారు అందరికీ కూడా కాలేజీ తరఫున, మేనేజ్మెంట్ తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జూలై 1న కెనరా బ్యాంక్ ఫౌండేషన్ డే సందర్భంగా ప్లాంటేషన్ చేయాలని హెడ్ ఆఫీస్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం వల్ల మా రీజనల్ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ సార్ డిఎన్ఆర్ కాలేజ్లో ఇలా ప్లాంట్స్ నాటడం జరుగుతుందండి. దీంతోపాటు మొత్తం 900 మొక్కలు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. మొత్తం కెనరా బ్యాంక్ భీమవరం రీజనల్ ఆఫీస్ తరఫున. సో మీరందరూ కూడా ఇదే విధంగా చేసి పచ్చదనాన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.